అందరికీ నమస్కారం. చాలా ఇంట్లో ఉండే సమస్య, ఇంట్లో కరెంట్ లేదేమో కానీ చాలా వరకు అందరి ఇంట్లో నడుము నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకని నడుము నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు ఎక్కువ పెరిగిపోతున్నాయి. కారణం ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు. సో అలాంటి కారణం ఏదైతే ఉందో చిన్నపాటి వ్యాయామం, చిన్నపాటిలో చేంజ్లో మనం చాలా పెద్ద నొప్పులు తగ్గించుకోవడానికి ఈరోజు తెలుసుకోబోతున్నాం. అది శరీర సౌష్ఠవం. ఇప్పుడు నేను ఇలా కూర్చున్నా అంటే నా మోకాల పైన నా నడుము కిందకి ఉంది అంటే నాకు నడుము నొప్పి వస్తుంది అంతే. చూడండి, సింహాసనం ఎందుకు వేసుకుంటారో, కుర్చీ ఎందుకు పెట్టుకోవాలో, ఎలాంటి కుర్చీ పెట్టుకోవాలో, తయారు చేయాలా లేకపోతే కొనుక్కోవాలనే కుర్చీ కూడా ఈరోజు మీ అందరికి అర్థమైపోతుంది. సో ఇక్కడ మోకాలు పైన ఉంది, నడుము కింద ఉంది, మీకు వచ్చేది నడుము నొప్పి, తప్పించుకోవడానికి లేదు. అందుకు ఇప్పుడు ఇక్కడ తినకూడ మోకాలు పైన నడుము కింద ఉంది కాబట్టి ఇది బెండ్ అయిపోతుంది. ఈ థొరాసియన్ ఎప్పుడైతే బెండ్ అయిపోతుందో సర్వైకల్, లాంబార్డ్ ఈ సిస్టమ్ రెండు సాగిపోతూ ఉంటాయి. అంటే మధ్యలో ఉండి ఎస్ ఆకారంలో ఉండాల్సింది కాస్త ఇది యూ ఆకారంలో మొత్తం స్పైనల్ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది, బాడీలో అంతటిని ఇబ్బంది జరుగుతుంది. సరే, నేను చేసే చిన్న ప్రయోగం అంటే మన పూర్వకాలం అందరూ చేసేవారు. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఎవరైనా వస్తే ముందుగా పీట వేసేవారు. ఇక నేను కూడా ఒక చిన్న పీట, చెక్క పీట వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని మీద కూర్చోవడం. ఇప్పుడు ఏమవుతుంది, కొంచెం బ్యాక్ అంతా స్ట్రెచ్ అయిపోయింది, నార్మల్గా అవుతుంది. అంటే ఇప్పుడు మోకాలు డౌన్ ఉంది, నడుము అప్ ఉంది. దీనివల్ల ఏమవుతుంది, కొంచెం లోపలికి. ఇప్పుడు నేను చేయాల్సిన ప్రక్రియ ఏంటి, ఇలా చేయాలి. ఇలా చేయడం వల్ల నా స్పైనల్ స్ట్రైట్ అవుతుంది. రైట్, ఎక్కువసేపు బెండ్ అయితే నడుము నొప్పి వస్తుంది, కానీ లెఫ్ట్ వేస్తే హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ ఉంది, తనకి డౌన్ ఉంటుంది. అంటే మనం చేయాల్సింది చిన్నది, కిందని ఒక చెక్క పీట లాంటిది వేసుకోవాలి. సరే, నాకు ఇంతకన్నా నాకు ఇంకొంచెం బాగా కావాలి, అలాంటప్పుడు చేసుకోవాల్సిన ప్రక్రియ ఏంటంటే, ఇంట్లో మనకి దివాన్ కాట్లు ఉంటాయి. ఈ దివాన్ కాట్లను ఇంకా పెట్టుకోవచ్చు. అంటే చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్ళు, సిస్టమ్ వర్క్ చేస్తున్న వాళ్ళు ఎప్పుడైతే ముందు ఉంటారో వాళ్ళు చేయాల్సిన మంచి ప్రక్రియ. ఇప్పుడు అది కూడా మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ దివాన్ కాట్ ఏదైతే ఉందో, ఈ దివాన్ కాట్ని మనం గట్టి పరుపుతో, అంటే లోపల వేసుకునే దూది అనేది గట్టిగా వేసుకొని తయారు చేసుకున్నాం. చాలా వరకు దివాన్ కాట్లు మెత్తగా ఉంటాయి, ఇది గట్టి. ఇప్పుడు దీని మీద కూర్చోవచ్చు. దీని మీద కూర్చోండి. ఇంకొంచెం డౌన్ అయ్యండి. నడుము పైకి ఉంది, మోకాలు కిందకి ఉంటున్నాయి. అంటే ఒక స్లాంట్ పొజిషన్ వచ్చేసరికి చాలా వరకు నడుము ఫ్రీ అవుతుంది. చాలా వరకు ఐటీ కంపెనీస్లో ఎక్కువ మనం కూర్చొని ఎక్కువ పని చేస్తాం. అలాంటప్పుడు నీ అప్ అయిపోతుంది, నడుము కిందన అయిపోతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, పెద్ద ప్రాబ్లం ఏమవుతుంది, పీసీఓడి ప్రాబ్లమ్స్, లేకపోతే అబ్డామినల్ ప్రాబ్లమ్స్, మిస్క్యారేజ్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. మూత్ర సమస్యలు ఎక్కువ జరుగుతున్నాయి. అలాంటివి మనకి ఉండకూడదు అంటే నడుము ఎప్పుడు పైకి ఉండాలి, మోకాలు కిందకు ఉండాలి. ఇలాంటి సిస్టమ్స్ అవసరం తయారు చేసుకోవాలి. అలా కూర్చునే చైర్లో చివరిగా ఒక దుప్పటి కానీ ఒక చిన్న బెడ్షీట్ ఏదైతే ఉందో దగ్గరగా పెట్టుకోవడం వల్ల నడుము లిఫ్ట్ అవుతుంది. చాలా వరకు ఐటీ కంపెనీలు మేము యోగా చెప్పినప్పుడు వాళ్ళందరికీ చేసే చిన్న మార్పులు ఏంటంటే, ఇట్లా పెట్టుకోండి, ఒక చిన్న దిండు పెట్టుకోండి, ఒక గట్టిగా ఉండే దిండుని తయారు చేసుకుని పెట్టుకోండి. దానివల్ల నీట్గా స్పైనల్ ఉంటుంది. నడుము నొప్పి డే అంతటికి ఏం నడుము నొప్పి ఉండదు. సో ఇది మార్పు. లేదు, మేము యోగ ప్రక్రియలో ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ వాడతాం. ఆ వాడడం వల్ల ఇంకొంచెం ఫ్రీ అవుతారు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు చాలా వరకు మనం చేసుకోవాలని ప్రక్రియలు కొన్ని ఉంటాయి. ఇది మనం తయారు చేసిన ఒక వాలుగా ఉండే తయారు చేస్తాం. వీలైనంత వరకు నడుముని అలా స్ట్రైట్గా పడుకుని పెట్టండి. తలని బాగా ఉంచడం వల్ల మనం వంపు బ్యాక్ ఎలాగైతే నడుస్తుందో, మన స్పైనల్ ఎలాగైతే ఉంటుందో అలా ఉంటుంది. కొంచెం ప్రెగ్నెన్సీ వాళ్ళు ఏం చేస్తారు, కాలు స్ట్రైట్గా పెట్టుకుంటారు, కొంచెం కాలు దూరంగా పెట్టుకోవడం. దీని ప్రక్రియ ఎప్పుడైతే నీట్గా జరుగుతుందో స్పైనల్ అంటే అప్పర్ పార్ట్ని నీట్గా బెండ్ అవుతుంది. షోల్డర్ పెయిన్స్, స్పాండిలైటిస్ అనేవి రావు. అదేవిధంగా లోవర్ పార్ట్లో పెయిన్ ఉంది, లేకపోతే థొరాసియన్ ప్రాబ్లంలో నడుము నొప్పులు ఉన్నాయి, వాళ్ళు కొంచెం పైకి రావాలి. అంటే మిడిల్లో కూర్చోవడం వల్ల చాలా వరకు మేము యోగ ప్రక్రియలో కానీ వాళ్ళకి థెరపీస్ పార్ట్లో చేయిస్తాం. సో ఇలా పడుకుని పెట్టిస్తాం. సో నడుముని హాయిగా వంపు జరుగుతూ ఉంటుంది. నడుము కిందని గట్టిగా చెక్క ఏమవుతుంది, అది అక్కడ ఉండే పార్ట్ల నరాలని నడుముని నొక్కుతూ ఉంటుంది. అప్పుడు అలైన్మెంట్ ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. ఇది ఒక 5-10 నిమిషాలు ఈ ఆసనాలు ఉండడం వల్ల ప్రతిరోజు ఎవరికైతే నడుము వంగట్లేదు, అంటే ఇప్పుడు బాగా కూర్చొని పని చేసిన వాళ్ళు ఇలాంటి వాటిలో పడుకొని చేసుకోవచ్చు. లేదంటే దివాన్ కాట్ పిల్లో ఏదైతే ఇందా చూపించానో దాని మీద రివర్స్ పడుకోవచ్చు. చిన్నపాటి మార్పులు చేసుకోండి. ఊరికి ఎక్స్రేలు, ఎంఆర్ఐలకు అవసరం లేదు. ఎందుకంటే మనం చేసే తప్పు కూర్చునే విధానం బాగోలేదు కాబట్టి ఇలాంటి నడుము నొప్పులన్నీ వస్తున్నాయి. సో ఇది కాదు, నాకు ఒక మంచి రిలాక్సేషన్ కావాలి అంటే నేను చేసే రెగ్యులర్ వర్కౌట్లో లేకపోతే ఎక్కువసేపు నిలబడడంలో నాకు ఒక రిలాక్సేషన్ కావాలి అన్నప్పుడు కొన్ని మార్పులు చేయాల్సింది, అది మళ్ళీ చెప్తాను. దీని పేరు సుప్త శవాసన అంటారు. అంటే నేనేం చేశాను, ఒక పిల్లోని నిలువుగా పెట్టుకున్న, 2 పిల్లోని అడ్డంగా పెట్టుకున్నా. లేకపోతే ఇదే దివాన్ కాట్ పిల్లో, గట్టిగా ఉన్న పిల్లో ఒకటి నిలువుగా ఒకటి అడ్డంగా పెట్టుకొని హాయి పడుకోవడం. మీరు అనొచ్చు, వాళ్ళ కుర్చీ ఉంది కదా, వాళ్ళ కుర్చీలో కూర్చుంటే సుఖం అవుతుంది. వాళ్ళ కుర్చీ ఏమంటే సుఖాని కోసం, ఇది థెరపీ కోసం.
మీ స్పైనల్ని కానీ నెక్ని కానీ నెక్ బ్యాక్ సైడ్ ఉండే పార్ట్ని నడుముని వరకు మొత్తం అంతా ఒక లిఫ్ట్ జరుగుతుంది. ఇక్కడ సుఖాని కోసం మనకు చేతుల దగ్గర కూడా ఒక పిల్లోస్ పెట్టుకోవచ్చు హాయిగా. దీనివల్ల ఏమవుతుంది, నడుము దగ్గర ఉండే బలం ఏదైతే ఉందో అది మెల్లగా అక్కడ ఉండే స్టాగ్నేటెడ్గా ఉండే నరాలన్నీ ఫ్రీ అవుతూ ఉంటాయి. దీనివల్ల నడుము నొప్పులు అన్నీ తగ్గుతాయి. సుప్త శవాసన అంటారు దీన్ని. ఇందులో ఉండి కొంచెంసేపు ఉండి మంచి స్మూత్ మ్యూజిక్ పెడితే నిద్ర వచ్చేస్తుంటారు. నిద్ర లేమి ఎవరైతే ఉన్నారంటే ఇలాంటి ప్రక్రియలు చేసుకోండి. అది వాలు కుర్చీ అవ్వకూడదు. ఈ పిల్లో ఏదైతే ఉందో అది గట్టి పిల్లి అవ్వాలి. ఇలాంటి థెరపీస్ ఎన్నో ఇక్కడ జరుగుతూ ఉంటాయి. నిత్య ఆరోగ్య యోగ సన్నిధి ఇది కుకట్పల్లిలో ఉంది. సో ఇలాంటివి ఏవైతే ఉందో అంటే ఈజీగా ఉండేవి ఏవైతే ఉందో ప్రాపర్టీస్తో చేసుకొని మనకు ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉందో నడుము నొప్పి కానీ షోల్డర్ పెయిన్స్ కానీ ఏవైతే ఉన్నాయో మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఒక మర్మక్రియ ద్వారా యోగ ప్రక్రియ ద్వారా ఇలాంటివన్నీ చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ చూసి నేర్చుకునేది కాదు, దగ్గరుండి నేర్చుకునేది. గురువు సమక్షంలో నేర్చుకున్నారనుకోండి ఒక మంచి విద్య జరుగుతూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ తద్వారా హెల్తీగా ఉంటారని కోరుకుంటున్నాం.